వీళ్ళు వచ్చి నెత్తిన నీళ్లు చల్లుకున్న సాధించిందేముంది, చేసిందేముంది నేను అడుగుతా ఉన్నా. ఒకటి మాత్రం పక్క, వీళ్ళ వల్ల సీతారామ కాదు, మళ్ళీ కేసీఆర్ గారు వచ్చి దాన్ని ప్రారంభిస్తారు. తప్పకుండా ఖమ్మం జిల్లాలో కేసీఆర్ గారే మళ్ళీ తరిగి మీకు నీళ్ళు ఇచ్చే బాధ్యత తీసుకుంటారనే మాట కూడా నేను విజ్ఞప్తి చేస్తా ఉన్నా. ఈ వర్గం ఆ వర్గం అని కాదు, మోసపోని ఏ వర్గము లేదు కాంగ్రెస్ చేతుల్లో. నేను ఇక్కడికి వస్తా ఉన్నా, మధ్యలో వీరన్న అంబేద్కర్ గారికి దండయ్యన్న అంటే అక్కడికి పోతే అక్కడ ఒక 10 మంది విద్యార్థులు వచ్చారు. అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా, అన్నా ఫీజు రీయింబర్స్మెంట్ రావట్లేదన్నా. ఒక్కసారి గుర్తు తెచ్చుకోండి వాళ్ళ మాటలు. ఏం మాటలు చెప్పారు విద్యార్థులకి? 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000, డిగ్రీ పాస్ అయితే 1,00,000, పోస్ట్ గ్రాడ్యుయేషన్ పూర్తి చేస్తే 5 లక్షలు. గుర్తుందా? ఎస్సీ ఎస్టీ విద్యార్థులందరికీ 10వ తరగతి పాస్ అయితే 10,000, 12వ తరగతి పాస్ అయితే 25,000. నోటికొచ్చిన బొంకుడు ఇష్టం వచ్చిన మాటలు చెప్పారు. 5 లక్షల విద్యా భరోసా కార్డు ఇస్తాం, విద్యార్థులకు ఒక విద్యా భరోసా కార్డు ఇస్తామన్నారు. ఏమైంది మరి ఈరోజు? 10,000 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్ బకాయిలు ఇవాళ పేరెంట్సే చెల్లించాలి, తల్లిదండ్రులే చెల్లించాలి, ప్రభుత్వం చెల్లించకపోయినా బాధ్యత మీదే అనే పరిస్థితి ఇవాళ వచ్చింది అంటే నష్టపోయింది ఎవరు? నష్టం జరిగింది ఎవరికి? దయచేసి ఆలోచించండి విద్యార్థులారా, విద్యార్థుల తల్లిదండ్రులారా ఆలోచించండి. ఇదే ఖమ్మం జిల్లాలో మోసపోయి 10వ తరగతికి ఇంత, 12వ తరగతికి ఇంత అంటూ వేలం పాట పాడినట్టు నోటికొచ్చినట్టు వాగ్దానాలు ఇస్తే వాటిని నమ్మిన పాపానికి ఇవాళ కాంగ్రెస్ చేస్తున్నదేంటో దయచేసి ఆలోచించమని చెప్పి నేను కోరుతా ఉన్నా. నిరుద్యోగులకు చెప్పాడు రేవంత్ రెడ్డి, మీకు ఉద్యోగం వచ్చేదాకా నేను మీతో ఉంటా, 1-2 ఉద్యోగాలు మీరు ఊడగొట్టండి, కేసీఆర్ ఉద్యోగం కేటీఆర్ ఉద్యోగం తీసేయండి, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తా మొదటి సంవత్సరం అని చెప్పాడు. ఇచ్చాడా? 2 లక్షల ఉద్యోగాలు వచ్చినాయా రాలేదా? 2 లక్షలు కాదు, అందులో కనీసం 10వ వంతు కూడా రాలా. ఈ రోజుకి ఈ ప్రభుత్వం వచ్చినాక, కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చినాక ఇచ్చిన ఉద్యోగాలు ఇవాళ కేవలం 10,000 కంటే తక్కువ. కానీ మందికి పుట్టిన బిడ్డలు మా బిడ్డలు అని చెప్పుకుంటున్నాడు రేవంత్ రెడ్డి. కేసీఆర్ గారి ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలకు, ఉద్యోగ నియామకాలకు ఈయన కాగితాలు ఇచ్చి పప్పంతా ఉడికిన తర్వాత ఉప్పు మాత్రం ఈనేసి నాదే మొత్తం అంటున్నాడు. పర్వాలేదు, నువ్వు చెప్పిందే నిజం అనుకుందాం. కానీ రేవంత్ రెడ్డి గారు, మరి మీరు చెప్పిందే నిజమైతే ఎందుకు నిరుద్యోగులు ఇవాళ రోడ్ల మీద పోరాటాలు చేస్తున్నారు? ఎందుకు దిల్సుఖ్ నగర్లో, అశోక్ నగర్లో ఇవాళ ఆందోళనలతో అట్టుడికి పోతున్నాయి? సమాధానం చెప్పమని చెప్పి నేను కోరుతా ఉన్నా. 4,000 నిరుద్యోగ భృతి ఇస్తా అన్నావు రేవంత్ రెడ్డి గారు. ఒక్కొక్క విద్యార్థికి, ఒక్కొక్క తమ్ముడికి, చెల్లికి 4,000 ఇస్తా అన్నావు నెలకి. మరి 30 నెలలు అయిపోయింది, 1,20,000 ఎక్కడా అని నిరుద్యోగులు అడిగితే ఏమంటాడు రేవంత్ రెడ్డి గారు? మీ లాగులో తొండలు వదులుతా, మీ గుడ్లు బీకి గోటీలు ఆడతా, మీ పేగులు తీసి మెడలేసుకుంటా. 2.5 ఏళ్లలో భూతులు, ఎగవేతలు, కూల్చివేతలు తప్ప మీరు చేసి